బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి హైకోర్టును ఆశ్రయించనున్నారు. సంధ్య థియేటర్ ఇష్యూలో హైకోర్టు బెయిల్ ఇచ్చిన అల్లు అర్జున్ ను విడుదల చేయడంలో జైలు అధికారులు జాప్యం చేశారన్నది లాయర్ల ఆరోపణ. ఇదే అంశంపై పోలీసులు జైలు అధికారులపై కోర్టు ధిక్కరణ కింద పిటిషన్ వేయనున్నారు అల్లు అర్జున్ తరపు అడ్వకేట్లు. మరోవైపు అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై కూడా హైకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు మధ్యంతర బెయిల్ కాపీని జైలు సూపరింటెండెంట్ కు సకాలంలో అందించిన కావాలనే తాత్సారం చేశారని అల్లు అర్జున్ లాయర్ ఆరోపించారు. బెయిల్ కాపీలను జైలు అధికారులకు ముందే అందజేశామని, కానీ ఎందుకు విడుదల చేయలేదో తెలియడం లేదన్నారు. ఈ విషయంలో మరోసారి న్యాయపరంగా ముందుకు వెళతామని చెప్పిన అల్లు అర్జున్ తరపు లాయర్లు మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఒక్కరోజు కూడా అల్లు అర్జున్ జైల్లో ఉంచుకోవడానికి వీల్లేదని, కానీ ఉద్దేశపూర్వకంగా బన్నీని రాత్రంతా జైల్లో ఉంచి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తెలంగాణ హైకోర్టు నుంచి బెయిల్ పత్రాలు జైలు అధికారులకు ఆలస్యంగా అందాయని, అందుకే అల్లు అర్జున్ రాత్రంతా జైల్లోనే ఉండాల్సి వచ్చిందని చెబుతున్నారు పోలీసులు. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, అల్లు అర్జున్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే అల్లు అర్జున్ ని ఇంట్రీమ్ బెయిల్ మధ్యంతర బెయిల్ ఇచ్చినటువంటి హైకోర్టు దాన్ని అప్పీల్ చేసేందుకు అటు చిక్కడపల్లి పోలీసులు సమాయత్తం అవుతున్నారు. డివిజన్ బెంచ్ లో, హైకోర్టు డివిజన్ బెంచ్ లో అప్పీల్ పిటిషన్ దాఖలు చేసేందుకు పోలీసులు కూడా సిద్ధమవుతున్నారు. మరోవైపు అల్లు అర్జున్ కూడా ఇంట్రీమ్ బెయిల్ హైకోర్టు ఆదేశాలు జారీ వెంటనే విడుదల చేయాలని చెప్పినప్పుడు కూడా జైలు అధికారులు కావాలనే ఉద్దేశపూర్వకంగా రోజు మొత్తం కూడా జైల్లో ఉంచారు. దీన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కరణ కూడా దాఖలు చేస్తూ ఈరోజు అటు న్యాయవాది అశోక్ రెడ్డి కూడా సమాయత్తం అవుతున్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. దీంతో పాటు అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ ఇప్పటికే ఇంట్రీమ్ బెయిల్ కేవలం హైకోర్టు మాత్రం తెలంగాణ హైకోర్టు కేవలం ఇంట్రీమ్ బెయిల్ మాత్రమే మంజూరు చేసింది. 4 వారాల పాటు రెగ్యులర్ బెయిల్ ని నాంపల్లి కోర్టులో దాఖలు చేయాలని ఆదేశాలు జారీ నేపథ్యంలో ప్రస్తుతం ఈ రోజు అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. ఇక మరోవైపు తొక్కిసలాటలో జరిగినటువంటి గాయాల వల్ల ఉన్నటువంటి శ్రీతేజ ఆరోగ్యం కూడా కొంత విషమంగా ఉంది. అతని ఆరోగ్యం సంబంధించినట్టు ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ విడుదల చేయాలంటూ కూడా సంబంధించిన పౌర సంఘాలు, ప్రజా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నారు పరిస్థితి. మరోవైపు అల్లు అర్జున్ కూడా నిన్న స్పందించాడు. అతని ఆరోగ్యం దృష్టిలో ఉంచుతూ ఖచ్చితంగా కుటుంబానికి అండగా ఉంటాము, త్వరలోనే అతని కుటుంబాన్ని కలుస్తాము, కొన్ని కోర్టు విచారణ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు తాను హాజరు కాలేకపోతున్నట్టు కూడా విచారణ వ్యక్తం చేయడం జరిగింది అల్లు అర్జున్. ఇక మరోవైపు ఈ రోజు మరి అప్పీల్ పిటిషన్ ఈ రోజు దాఖలు చేసి ఈ రోజు హీరింగ్ వస్తుందా లేదా రేపు ఏమైనా హీరింగ్ వస్తుందా అనేది కూడా చూడాల్సి పోతే, ఒకవేళ డివిజన్ బెంచ్ లో అప్పీల్ పిటిషన్ వేస్తే మాత్రం, ఒకవేళ డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ తీర్పును స్టే చేస్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ అల్లు అర్జున్ ని అరెస్ట్ కూడా చేసే అవకాశం ఉంది. సునీల్, అంటే జైలు అధికారుల తీరుకు సంబంధించి హైకోర్టును ఆశ్రయించబోతున్నారు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు. అంటే ఎటువంటి బలమైన వాదనలు వినిపించే అవకాశం అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు రెడీ అవుతూ ఉన్నారు? దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? వన్స్ ఒకవేళ హైకోర్టును ఆశ్రయిస్తే ఎప్పటికి విచారణకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? హైకోర్టు జస్టిస్ శ్రీదేవి బెంచ్ చాలా క్లియర్ గా ఆదేశాలు జారీ చేసింది. వెంటనే విడుదల చేయాలి. అర్నబ్ గోస్వామి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర జడ్జిమెంట్ ని బేస్ చేసుకొని అల్లు అర్జున్ కి ఇంట్రీమ్ బెయిల్ మంజూరు చేసింది. అయితే జైలు అధికారులు మాత్రము ఆర్డర్ కాపీస్ మాన్యువల్ గా రాకపోవడం, అందులో కొన్ని మిస్టేక్స్ ఉండడంతో దాన్ని బెంచ్కి పంపించారు. అవన్నీ కూడా సరి చేసుకుని వచ్చే లోపే సమయం పూర్తయిన నేపథ్యంలో జైలు అధికారులు ఉదయం 6:39 ప్రాంతంలో అల్లు అర్జున్ ని విడుదల చేయడం జరిగింది. అయితే కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పుడు కూడా జైలు అధికారులు కావాలని ఉద్దేశపూర్వకంగా విడుదల చేయలేదని, దీనిపై సంబంధించి అధికారులపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు అశోక్ రెడ్డి కూడా హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.